హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇది జపనీస్ పార్క్, అదే జపాన్ పార్క్ అనమాట. పార్కు చాలా అంటే చాలా బాగుంది. చిన్న పార్క్ అనమాట, మినీ పార్కు. అయితే ఇది ఇజ్రాయిల్లో హోలోన్ అంటే మెట్రో ట్రైన్ పక్కంట అనమాట. అయితే తొందరలో ఈ పక్క నుంచి మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. చూసారు కర్రలు అంతా జపనీస్ స్టైల్ అనమాట. జపనీస్ స్టైల్ మొక్కలు, అది హౌసు ఇవన్నీ కూడా చాలా బాగా ఉందన్నమాట. చూసారా వాటర్ ఫాల్స్ వచ్చేలాగా వాటర్ ఫాల్స్ సెట్ చేశారు. అంటే మనకి ఇదంతా ఎలా అంటే ఒక గ్రాఫిక్స్ మూవీ ఎలా అయితే ఉంటుందో అలాగా రియాలిటీ అనమాట. ఇది చాలా అంటే చాలా నచ్చింది నాకు. మీకు ఇది షేర్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ అంటే ఇజ్రాయిల్లో మనోడు ఇప్పుడు ఆ వీసాలు గొడవ అయ్యే చెప్తున్నాడని చెప్పేసి కొంతమంది మెసేజ్లు చేశారనమాట. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చూడాలి కదా, ఇలాంటి అందాలు. అట్లీస్ట్ మనకి ఉండొచ్చు, లేవని మనం అనట్లేదు, కానీ మనకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. చూసారా వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ పెట్టి దాని చుట్టూ అంటే ఆ పార్క్ చుట్టూ కూడా వాటర్ వెళ్ళేలాగా మనకి నీటిలోంచి ఇలాగా అలా చుట్టూ వాటర్ డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ రీసైక్లింగ్ జరుగుతుంది. చాలా అంటే చాలా అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. పార్కు పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయన్నది తెలీదు. మీకు బయట పక్క కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను. మీకు మ్యాక్సిమం నేను దాన్ని ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. అంటే ఇందాక మీకు నా ఫేస్ కనిపించలేదు కదా, ఇప్పుడు నా ఫేస్ కనిపిస్తుంది చూడండి. అది ఎంత కూడా గ్రీన్, చాలా అంటే చాలా గ్రీన్ అనమాట. దాని మీద మీకు చూపించాలనిపించింది. సో ఇలా చాలా పార్కులు ఉన్నాయన్నమాట హోలోన్లోను. మీకు అన్ని పార్కులు చూపిస్తాను తొందరలోనే, ఒక్కో పార్కు. ఓకేనా? ఇంకా ఏంటంటేనండి, మనకి అదే ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఆల్రెడీ. మనకి ఢిల్లీలోను, తర్వాత ఎన్ఎస్టీసీలో కూడా జరుగుతున్నాయి. అంటే కొంచెం తాతీగా వద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం చూసుకుని వస్తాం బెటర్ అండి. అర్థమైందండి? మీరు కంగారు పడి వచ్చేసి కన్నా, అంటే కంగారు పడితే ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అని అనుకుంటే ఏజెన్సీలు పెట్టడం, అవి కూడా చాలా లేట్ అవుతున్నాయి పాపం. ఇంకా చాలామంది అదే 25-30 లక్షలు అంటున్నారు కదా, అలా ట్రైనింగ్లు అని చెప్పి ఈ చెప్పి అప్పుడే సంవత్సరం అవుతుందంట. వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, అన్న మాది ఇంకా సంవత్సరం అయిపోయిందన్న, నేను 24 లక్షలు కట్టానన్న, నాకు ఇంటర్వ్యూ ఏమో సెలెక్ట్ అయిపోద్ది అని చెప్పి ఢిల్లీలోనే కూర్చోబెడుతున్నారన్న అని చెప్పేసి అంటున్నారు. అది ఇదేమైనా ఇజ్రాయేల్ ఏదో చాలా ఇబ్బంది ఏంటంటే, వచ్చినోడికి హ్యాపీ, రానోడికేమో బాధ అన్నట్టు ఉంది. కాకపోతే ఇజ్రాయేల్ రావడం కూడా చాలా అదృష్టం ఉండాలి మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. సో డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది, 10-15 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటా. ఇప్పుడు ఇంకొంచెం స్పీడప్ అయింది. ఇప్పుడు మెట్రోలు, అంటే మెట్రో పాతదే ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్త మెట్రోలు అంటే విలేజ్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి కదా సిటీస్. ఆ సిటీస్కి క్రౌడ్ ఎక్కువ ఉన్నందుకు మళ్ళీ మెట్రో చేసి అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇజ్రాయేల్. సో కాకపోతే అవుట్లుక్ కన్నా ఇన్ లుక్ చాలా బాగుంటున్నాయి హౌసెస్. అవుట్లుక్ అంతేం లుక్ కాదు, కానీ బయట అంతేమీ అందంగా కనిపించట్లేదు, కానీ లోపల మాత్రం హౌసెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటున్నాయి. అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగుంటుంది అనమాట. అదండి మీకు మినీ పార్క్ అనమాట. ఇది చాలా చిన్న పార్కు, చూసారు కదా, బాగుందా మరి? అది ఓకే అండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే నాకు చాలా ఎనర్జీ ఇస్తున్నారు మీరు. నా వీడియోస్ అన్ని కామెంట్లు అయితే, ఇన్స్టాలో అయితే చాలా అంటే చాలా ఎనర్జీ ఇస్తున్నారు. ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. నాకు టైం ఉండట్లేదు,
అయినా మీకోసం టైం కేటాయించుకుని మరి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు గమనించలేదు, నా హెయిర్ స్టైల్ మార్చాను చూడండి. ఇజ్రాయెల్ వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటారు, బోడిగుండలు కొట్టించుకుని. ఓకేనా? అదండి. సో అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అంటే ఇంకా టైం ఉంది 10 రోజులు, నేను ముందుగానే చెప్పేస్తున్నాను మీకు. ఓకే, అదండి పొజిషన్ అంతా కూడా. సో హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అన్న. ఇదైనా పర్లేదు, నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా కాల్ చేస్తాను. నాకు ఇన్స్టాలో మీరు అటెండ్ అవుతే చాలు, మీకు ఏ డౌట్స్ అయినా సరే నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.